ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈడీ ఎదుట హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దాదాపు 11 గంటల 10 నిమిషాల సమయంలో అరవింద్ కుమార్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఈడీ కార్యాలయానికి సంబంధించిన ఈసీఐఆర్ నమోదు చేసిన కేసులో భాగంగానే అరవింద్ కుమార్ కు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన విచారణకు హాజరు కావని చెప్పి ఇప్పటికే నోటీసు జారీ చేసినప్పటికీ ఆయన కొన్ని కారణాల వల్ల సమయం కోరడంతో ఈడీ అధికారులు మరో నోటీసు జారీ చేశారు. ఆ నోటీసులో భాగంగా ఈ రోజు విచారణకు హాజరు కమ్మని చెప్పడంతో అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న అప్పటి హెచ్ఎండిఏ సీఈగా విధులు నిర్వహించిన బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆయన చెప్పిన సమాధానాలను బట్టి ఈడీ అధికారులు అరవింద్ కుమార్ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు గంట నుంచి కూడా అరవింద్ కుమార్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ ఫార్ములా ఈ ఆపరేషన్కు సంబంధించిన వ్యవహారంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పుడే కొంత సమాచారం కూడా సేకరించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు ఏసీబీ అధికారుల నుంచి సమాచారం కూడా తెప్పించుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా తెప్పించుకున్న ఈడీ దర్యాప్తు అధికారి ఆ మేరకు తన వద్ద ఉన్న సమాచారాన్ని అరవింద్ కుమార్ వద్ద ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో పాటు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎండిఏ ఈ ముగ్గురు మధ్య కూడా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహించడానికి సంబంధించిన ఘటనకు సంబంధించి ఏమేం చోటు చేసుకుందనే దానికి సంబంధించి అరవింద్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఆయన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఆయన ఆదేశాలతోనే హెచ్ఎండిఏ నుంచి కూడా డబ్బు వెళ్ళింది కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఈడీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈడీ అధికారులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి ఈడీ అరవింద్ కుమార్ ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలు కొన్నిటికి తనకు తెలిసిన విషయాలను తెలుసని చెప్పి తెలియని విషయాలను తనకు తెలియదని విషయాన్ని కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించిన ఒప్పందాన్ని మొదలుకొని ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే వివరాలను కూడా ఈడీ అధికారులు అరవింద్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది 2022 అక్టోబర్లో. అంతకంటే ముందే ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహించాలని చెప్పి 2027 జనవరిలోనే దీనికి సంబంధించి రేసు నిర్వహించడానికి ఒప్పందం కుదిరిందని చెప్పి కూడా ఈ మేరకు ఇప్పటికే అరవింద్ కుమార్ ఏసీబీ అధికారుల వద్ద చెప్పారు. ఎందుకంటే 2022 అక్టోబర్లో ఒప్పందం జరిగినప్పుడు దానికంటే ముందే ఒక ఇద్దరి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ మేరకు 2023 ఫిబ్రవరిలో ఈ కార్ల రేసు నిర్వహించారు. అందులో భాగంగానే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, అంతేకాకుండా ఎంఏయుడి మధ్యలో అవగాహన ఒప్పందం కుదిరింది. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 నిర్వహించారు. సీజన్ 9 నిర్వహించిన తర్వాత మళ్ళీ 2023 ఫిబ్రవరిలో కూడా సేమ్ సీజన్ 10 నిర్వహించాలని చెప్పి కూడా భావించినప్పటికీ ఆ తర్వాత అందులో నుంచి త్రైపాక్షిక ఒప్పందంలో నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తప్పుకుంది. అయితే ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని నష్టాలు రావడం వల్ల తప్పుకున్నట్టు కూడా అరవింద్ కుమార్ చెప్తున్నారు. అయితే ఆ నష్టాలు రావడానికి కారణాలేంటనే దానికి సంబంధించి ఎందుకు ఆ విధంగా ఆ సంస్థ ఎందుకంటే ఆ త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి ప్రమోటర్గా ఉండాలి. కేవలం మౌలిక సదుపాయాలు కల్పించడం, అంటే రేసుకు సంబంధించిన ట్రాక్ మౌలిక సదుపాయాలు మాత్రమే ఎంఏయుడి తరఫున కల్పించాల్సి ఉంటుంది ట్యాంక్ బండ్ పరిసరాల్లో. కానీ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తప్పుకోవడంతో కేటీఆర్ సూచన మేరకు మొత్తం ఈ ప్రమోటర్గా హెచ్ఎండిఏ మారింది. ఆ మేరకు దాదాపు 46 కోట్ల రూపాయలకు పైగా విదేశీ కరెన్సీ రూపంలో ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించిన లండన్ ఖాతాకు బదిలీ అయింది. ఇది హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి కూడా దాదాపు 46 కోట్ల రూపాయలను బ్రిటన్ పౌండ్స్ రూపంలో బదిలీ చేశారు. అయితే ఈ బదిలీకి సంబంధించి ప్రధానంగా ఈడీ అధికారులు దీనిపైనే దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే విదేశీ కరెన్సీ రూపంలో నగదు బదిలీ అయింది కాబట్టి ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందనే దృష్టిలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ప్రధానంగా దానిపైనే ఫోకస్ చేసిన ఈడీ అధికారులు ఆ నగదు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన అరవింద్ కుమార్ నిన్న ఏసీబీ అధికారుల ప్రశ్నలు ఎదుర్కొన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ కార్ల రేసు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించాము. ఆ మేరకే ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో పాటు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తో కూడా ఎంఏయుడి ఆధ్వర్యంలో ఒప్పందం కూడా జరిగింది. ఆ తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ త్రైపాక్షిక ఒప్పందం నుంచి వెనక్కి తగ్గడంతో హెచ్ఎండిఏ
ప్రమోటర్గా కుదిరిందని చెప్పి కూడా ఈ మేరకు ఏసీబీ అధికారులకు సమాధానం ఇచ్చారు. కాబట్టి అదే దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఏస్ నెక్స్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఒకవేళ లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానికి కూడా అరవింద్ కుమార్ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఒకవేళ త్రైపాక్షిక ఒప్పందం జరిగినప్పుడు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనక సంబంధిత సంస్థ పైన లీగల్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ లీగల్గా చర్యలు తీసుకున్నారా ఏంటనే దానికి సంబంధించిన వివరాలను కూడా ఈడీ అధికారులు అడిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఏస్ నెక్స్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంత ఖర్చు చేసింది, దానికి సంబంధించి అప్పటి పురపాలక శాఖ తరపున అంటే వాళ్ళు ఎందుకు ఏ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు, దానికి ఎంత ఖర్చు అయింది, వాళ్ళు నష్టం వచ్చిందని చూపడానికి కదా ఏ కారణాలు చూపించారన్న దానికి సంబంధించి కూడా ఈడీ అధికారులు అరవింద్ కుమార్ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా నగదు లావాదేవీలపైనే ఈడీ అధికారులు దృష్టి సారిస్తారు. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేశారు కాబట్టి, ఈసీఐఆర్ నమోదు చేశారు కాబట్టి దానిపైనే ఈడీ అధికారుల దృష్టి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. బిఎల్ఎన్ రెడ్డి కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే నగదు బదిలీ కానీ లేదంటే ఒప్పందం కానీ ఇవన్నీ జరిగాయి. కాబట్టి 46 కోట్ల రూపాయల నగదు కానీ ఆ తర్వాత విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించినందుకు 8 కోట్ల అదనపు పన్ను భారం పడింది. అది కూడా ఈ కేటీఆర్ సూచించిన మేరకు ఈ విదేశీ కరెన్సీ రూపంలో నగదు చెల్లించామని చెప్పి కూడా బిఎల్ఎన్ రెడ్డి చెప్పారు. కాబట్టి నిన్న అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించిన సందర్భంలో ఆయన కూడా కేటీఆర్ అంటే అప్పుడు మా పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేశామని చెప్పి కూడా ఏసీబీ అధికారులు కూడా అరవింద్ కుమార్ చెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా ఈడీ అధికారులు ప్రశ్నించే ప్రశ్నలకి అరవింద్ కుమార్ సమాధానంగా అప్పుడు చోటు చేసుకున్న ఘటనలను కూడా పూర్తిగా వివరించే అవకాశం ఉంది. నిన్న దాదాపు 9 గంటల పాటు బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ రోజు కూడా అరవింద్ కుమార్ దాదాపు 10 గంటల 10 నిమిషాల సమయంలో ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు ఆయనను కూడా 8 నుంచి 9 గంటల వరకు కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నించే దానిలో భాగంగా ప్రధానంగా నగదు లావాదేవీలపైనే కూడా పూర్తిగా వివరాలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఈడీ అధికారులు కొంత సమాచారం కూడా సేకరించి పెట్టారు నగదు లావాదేవీలకు సంబంధించి. పూర్తిగా దానిపైనే ఈడీ అధికారులు అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన అరవింద్ కుమార్ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఓవర్ టు యూ అనుదీప్.